కడప జిల్లాలోని పులివెందుల అరటికి పెట్టింది పేరు. అరటికి పులివెందుల వరల్డ్ ఫేమస్. నాణ్యతలోనూ నిలువలోనూ పులివెందుల అరటికి మరే ప్రాంత అరటి సాటిరాదు. పోటీలో నిలవదు. అటువంటి అరటి నేడు కన్నీళ్లు పెడుతోంది. కారణం ఏంటి అనుకుంటున్నారా? ధర లేకపోవడమే. ప్రపంచ దేశాలు రుచి చూసినా ఇప్పుడు కనీస ధర లేక గొల్లుమంటోంది. గొర్రెలకు, మేకలకు, పశువులకు మేతగా మారిపోయింది. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట కళ్ల ముందే కుళ్ళిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి అరటి రైతులది. ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోరు వంటి మానవ తప్పిదాలు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం మన దేశంలోని అరటి రైతులపై పడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అరటి ఎగుమతులు క్షీణించాయి. ఫలితంగా ధరలు దారుణంగా పడిపోయాయి. పులివెందుల అరటి రైతుల కన్నీటి వ్యధలు ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూద్దాం. అరటి పంటకు పులివెందుల పెట్టింది పేరు. అరటి సాగు చేయాలంటే లక్షలతో కూడిన వ్యవహారం. ఇక్కడ ఎకరం అరటికి 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి రూపంలో పెట్టాలి. మొక్క నాటిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావాలి. అరటి నాటిన 11 నుంచి 12 నెలలకు దిగుబడులు వస్తాయి. అరటి పంట సాగు చేసినప్పటి నుంచి పంట పండే వరకు ఎరువుల వాడకం కొనసాగుతుంది. అటువంటి పంట పండి చేతికి వచ్చినప్పుడు ఆ రైతు ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది. ఏడాదిలో మిగిలిన మాసాల్లో అరటి ధరలు ఎలా ఉన్నా డిసెంబర్ 15 తేదీ నుంచి మార్చి నెల వరకు కాస్త ఆశాజనకంగానే ఉంటాయి. ఈసారి కూడా అరటి ధర టన్ను 20,000 రూపాయల వరకు చేరింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్తో యుద్ధం మొదలు పెట్టాయో అరటి ఎగుమతులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో అరబ్ దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే పరిస్థితులు లేవంటూ కొన్ని రోజుల పాటు వ్యాపారుల ధర తగ్గించి కొనుగోలు సాగించారు. స్థితిలోనే ఎప్పుడు బతుకుతున్నారు అధికారులు కానీ ఏదన్నా కానీ రైతులు దొంగలు చూసినట్టు చూస్తుంటారు. ఒక డ్రిప్ ఇచ్చినా కూడా, ఒక ఎరువులంగా బ్యాంకీలలో లేవినా కూడా ఇంత దయనీయ స్థితిలో రైతులు బతుకుతున్నారు. డ్రిప్ ఇవ్వాలనే కూడా 7 ఏళ్ళకి ఒకసారి ఇచ్చినా కూడా అధికారులు బేసినాడా లేదా 4 సార్లు చెక్ చేస్తారు. డ్రిప్ మూటలు కొనాలన్నా కూడా, సతలు కొనాలన్నా కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేట్లు 90% రేట్లు సంవత్సరానికి పెంచుకుంటూనే పోతున్నారు. ఎట్లా బతకాలని రైతులు చాలా ఘోరంగా బతుకుతున్నారు. అరటి చూస్తామా, సంవత్సరానికి ఎప్పుడో ఒకరో ఇద్దరు రేట్లు వచ్చినాయని పేపర్లకు వేస్తారు తప్ప తగ్గినప్పుడు ఇంత అధ్వానంగా ఉంది అని పేపర్లకు బేరు. ఎవరు అధికారులు రారు, గవర్నమెంట్ పరామర్శించదు, ఏమి ఉండదు. మామూలుగా దీనికి పత్తికి దానిలకు సబ్సిడీ ఇస్తారు కానీ అరటికి ఏదే కానీ దానిలకు రైతులకు ఇస్తాము, పంట నష్టం ఇస్తాము అనేది ఎప్పుడు ఉండదు. దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దీనికి రైతులకి ఇచ్చే ప్రతి ఒక్క వస్తువు కల్తీనే. మామూలుగా ఫర్టిలైజర్స్ కల్తీనే, అరటి మొక్కలు కల్తీనే, ప్రతి ఒక్కటి కల్తీ వ్యాపారమే. రైతులు ఎప్పుడైనా దీన స్థితిలోనే ఎప్పుడు బతుకుతారు. అరటి రేట్లు చాలా గణనీయంగా పడిపోయినాయి. దానికి కారణం ఏందని వ్యాపారస్తులను అడిగితే ప్రతిదానికి యుద్ధం అని చెప్తారు. మరి మేము కొనేది చూస్తామో ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది. ఈరోజు అరటికాయలు 2,000 రూపాయలు, 1,500, అంతకు మించి అయితే లేదు. ప్రతిదానికి ఎక్స్పోర్ట్ కారణం అంటున్నారు. కానీ ఇక్కడ దళారులు చూసే ఏం తింటున్నారో ఏం అర్థం కాని పరిస్థితి మాది. మేము కొనేది ప్రతి పైపు, ఒక తెల్ల పీవీసీ పైపు కొనాలన్నా కూడా 200 రూపాయలు అదనంగా పెంచినారనమాట. ఫర్టిలైజరు అట్లే పెరిగినాయి. ఏమైనా కూడా యుద్ధం అంటారు. మరి ఒకటేసారి యుద్ధం ప్రపంచ దేశాల్లో మిగతా సాట జరుగుతుందో మన ఇండియాలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏమన్నా దీనిల మీదనే వేసినారా ఫ్యాక్టరీల పైన అని మాకు చాలా ఇదిగా ఉంది. కాబట్టి గవర్నమెంట్లు కూడా దీని గురించి డిస్కస్ చేసి రైతులకు గిట్టుబాటు ధర, ఒక అరటి లేదు, టమోటా లేదు, ఉల్లి లేదు, మామిడి, బత్తాయి ఏ ఒక్క పైరు కూడా గిట్టుబాటు అయ్యే రేట్లు అయితే లేదు. పరిస్థితులు రైతులకు చాలా దయనీయంగా ఉంది. మరి ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయో గవర్నమెంట్ మరి ఏం చేస్తున్నాయో కూడా రైతులకు అర్థం కావలేదు. అరటి
ప్రస్తుత పరిస్థితి మరింత దారుణం. అరటి ధరలు పూర్తిగా పతనమయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం తర్వాత టన్ను అరటి 3,000 నుంచి 8,000 రూపాయలకు పలుకుతోంది. అయినా కూడా కొనేందుకు వ్యాపారులు తోటల వద్దకు రావటం లేదు. దీనితో అరటి గెలలు తోటల్లో పక్వానికి వచ్చి మాగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 34,000 ఎకరాల్లో అరటి సాగు చేశారు. సుమారు 20 రోజుల క్రితం అరటికాయలు టన్ను 23,000 నుంచి 25,000 రూపాయల దాకా ధర పలికింది. దీంతో మంచి లాభాలతో గట్టెక్కుతామని రైతులు ఆశపడ్డారు. ఇంతలోనే పశ్చిమాసియా యుద్ధంతో అరటి ధర పతనం ప్రారంభమైంది. దీంతో టన్ను 23,000 రూపాయలున్న అరటి ధర ప్రస్తుతం 8,000 రూపాయలకు క్షీణించింది. దీంతో భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు డీలా పడుతున్నారు. సొంత భూమి కలిగిన రైతులతో పాటు కౌలుకు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. లాభాలకు బదులు నష్టాలను మూటగట్టుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా అరటి కొనుగోలు చేసి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాలకు మాత్రమే ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అరటి పంట పెట్టుకుంటే అరటి పంట ఏ రకంగా అయిపోయింది, టమాటా పెడితే టమాటా అదే పరిస్థితి అయిపోయింది. మేము ఏ రకంగా జీవనాధారం సాగించాలనో అర్థం కాలేదు మాకే. ఎంతోమంది అంటారు ఈ వ్యాపారస్తులు చేసేది ఒక రకం ఉంది, ప్రతి ఒక్కటి అదే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏంది 15 నుండి 2,000 అంటున్నారు. దానికి కూలీలు ఎంత? 6 టన్నుకు 600 అంటారు, 800 ఇచ్చినారు. ఎంత అంటే అంత ఇచ్చినారు. అరటి పంట పెట్టుకుంటే అరటి పంట ఏ రకంగా అయిపోయింది, టమాటా పెడితే టమాటా అదే పరిస్థితి అయిపోయింది. మేము ఏ రకంగా జీవనాధారం సాగించాలనో అర్థం కాలేదు మాకే. ఎంతోమంది అంటారు ఈ వ్యాపారస్తులు చేసేది ఒక రకం ఉంది, ప్రతి ఒక్కటి అదే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏంది 15 నుండి 2,000 అంటున్నారు. దానికి కూలీలు ఎంత? 6 టన్నుకు 600 అంటారు, 800 ఇచ్చినారు. ఎంత అంటే అంత. అరటి సాగు చేసినాను 5 ఎకరాల పొలంలో. దానికి గాను ఖర్చు 1,20,000 ఖర్చు వచ్చింది. దాంట్లో ఎకరాకు 25 టన్నులు దిగుబడి వస్తే కనీసం 40 టన్నులు కొట్టేవాళ్ళు లేరు. టన్ను 4 రూపాయలు 3 రూపాయలు అంటున్నారు. అసలు ఇప్పుడు అవి కూడా కొట్టేదానికి సిద్ధంగా ఎవరు రాలేదు. చాలా అరటి రైతులు నష్టపోయినాము. గవర్నమెంట్ ఆదుకోవాలా మమ్మల్ని, లేదంటే చాలా దారుణంగా రైతుల పరిస్థితి ఉంది. 5 ఎకరాలు సాగు చేస్తే ఎకరాకు 1,20,000 వస్తే 7 లక్షల నుండి 7.5 లక్షల వరకు ఖర్చు వచ్చింది. మాకు రాబడి వచ్చేసి 1,50,000 కూడా రాలేదు. 40 టన్నులు కొట్టినాము. 4 రూపాయలతో కొడితే 4 16 1,60,000 మాత్రమే వచ్చేసింది. ఇంకా 5 లక్షల నష్టంలోనే ఉండ ఇంతవరకు. చాలా దారుణమైన పరిస్థితి అరటి రైతులది. అరటి 5-6 ఏళ్లుగా ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతం అరటి ధరలు పతనమయ్యాయి. ఏదో ఒక ధరకు అరటిని అమ్ముదామనుకుంటే వ్యాపారులు ముందుకు రావటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పక్వానికి వచ్చిన గెలలు మాగి కుళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటలోనే గెలలు కుళ్ళిపోతే చీడపీడలు వచ్చి తర్వాత సాగు చేసే పంట సైతం దెబ్బతింటుందని అన్నదాతలు అంటున్నారు. దీంతో రైతులకు ఏం చేయాలో అంతుపట్టడం లేదంటున్నారు. చివరకు పశువుల మేతగా తీసుకెళ్లాలని గొర్రెల కాపర్లకు రైతులు చెప్తున్నారు. గొర్రెల కాపర్లు గెలలు తెంపుకుని ట్రాక్టర్ల సాయంతో బయట పొలాల్లో వేసి వాటిని గొర్రెలకు మేతగా అందిస్తున్నారు. ఇంత నాణ్యతగా ఉన్న అరటి గెలలను గొర్రెలకు తెచ్చివేయటం అంటే తమకే బాధగా ఉందని, ఇలా అయితే రైతు ఎలా బతుకుతారని గొర్రెల కాపర్లు అంటున్నారు. ఏదేమైనా అరటి రైతులు ఈ ఏడాది ఎన్నడూ లేని దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అరటి దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అరటి 5 ఎకరాల పొలం సాగు చేస్తున్నాము. అయితే ఈ సంవత్సరము బాగా పెట్టుబడులు ఎక్కువ అయిపోయినాయి. వర్షాలు ఎక్కువ రావడం వలన తెగుళ్ళు కూడా ఎక్కువ ఆశించి ఎకరాకు 1,20,000 నుండి 1,50,000 దాకా ఖర్చు వచ్చింది. అయితే ఇప్పుడు రైతు బాగా రేటు లేదన్నా పూర్తిగా డౌన్ అయిపోయింది. టన్ను 3,000కి వచ్చింది. అది కూడా కొట్టేవాళ్ళు ఎవరు లేక కాయలన్నీ చాలా డ్యామేజ్ అయిపోయి ఈ గాలికి అన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. దీనివల్ల రైతుకు చాలా భారంగా అయిపోతుంది, చాలా ఇబ్బందిగా. నేను 4 ఎకరాల్లో అరటి సాగు చేసినాను. దాదాపు ఎకరాకు 1,30,000 నుంచి 1,50,000 దాకా ఖర్చు వచ్చింది.
అంతా మొత్తం 6 లక్షల దాకా ఖర్చు అయింది. ఇప్పుడు వరకు 35 టన్నులు కొట్టినాము 4 రూపాయలతో. ఇప్పుడు ఈ మార్చిలో ఈ ఎండలకు అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు కనీసం అంటే రూపాయిన్నర కూడా కొట్టడం లేదు. ఇప్పుడు 30 టన్నులకు 12 లక్షల 20,000 వచ్చినా కూడా ఇంకా 4,80,000 ఇంకా డబ్బు రావాలి. అరటి రైతు అయితే ఈసారి చాలా ఘోరంగా దెబ్బతిన్నాడు. దీనిపైన ప్రభుత్వం స్పందించి రైతులకు ఏదో విధంగా సహాయం చేయాలని కోరుతున్నాను. మేము ఎకరన్నర అరటి పెట్టినాము. దీనికి గిట్టుబాటు ధర లేదు. ఎకరన్నరకు 60,000 కూడా రావడం లేదు. దీని 2 లక్షలు దాదాపు ఖర్చు వస్తూ ఉంది. మేము దీనికి పెట్టుబడికి కూడా రాకుండా పోయింది. అప్పుల పాలైపోతున్నాము. దీనికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని మాకేదో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము.